Hello friends, I'm Dr. Monica, 49 Hospital, LB Nagar branchలో ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి వెజైనల్ డిశ్చార్జ్. సో వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏంటి, అండ్ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్, అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ వాటికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సొల్యూషన్స్ ఏంటి. సో ఫస్ట్ వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే అండి, వెజైనా అండ్ సర్విక్స్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది గర్భసంచి కదా, గర్భసంచి కింద ముఖద్వారం ఉంటుంది వెజైనా. సో ఈ గర్భసంచి మూతి ఏదైతే ఉందో దీన్ని సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ అనేది స్లైట్గా వెజైనాలోకి ప్రొట్రూడెడ్ ఉంటుంది. ఈ సర్విక్స్ అండ్ వెజైనా వాల్స్లో మనకు చాలా గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్సే మనకు వెజైనల్ డిశ్చార్జ్గా ప్రెజెంట్ అవుతుంది. వెజైనల్ డిశ్చార్జ్ అన్నది ఇట్స్ నార్మల్ ఇన్ ఎనీ లేడీ. ఈ వెజైనల్ డిశ్చార్జ్ మనకు ఏ టైంలో ఎలా ఉంటుంది, సైకిల్ త్రూఅవుట్ ద సైకిల్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి ఇమీడియట్లీ పీరియడ్ అయిపోయింది అన్న ఇనీషియల్ 4-5 డేస్ వరకు లేడీకి చాలా వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ కలర్లెస్ ఉంటుంది ఆ డిశ్చార్జ్. అండ్ ఇటువంటి డిశ్చార్జెస్ హార్మ్లెస్ అండి. ప్రతి లేడీకి స్లైట్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఈ టైంలో ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఎక్కడైతే మనకు 14th డేకి నియర్ అవుతున్నాము, అంటే ఎగ్ రిలీజ్కి దగ్గర అవుతున్నాము అన్నప్పుడు ఈ వాటరీ డిశ్చార్జ్, థిన్ స్ట్రా టైప్ ఫ్లూయిడ్ అనేది ఇంకా కూడా అబండెంట్గా ప్రొడ్యూస్ అవ్వడం మనకు మొదలవుతుంది. బట్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే, ఎగ్ వైట్ ఉంటుంది కదండి, అంటే మన ఫింగర్స్ మధ్యలోకి మనం తీసుకుంటే ఆ డిశ్చార్జ్ని వెన్ వి సపరేట్ ద ఫింగర్స్ ఇలా దూరం చేసినప్పుడు ఒక స్ట్రాండ్ లాగా ఫామ్ అయ్యి అది బ్రేక్ అవ్వదు అనమాట, ఆల్మోస్ట్ అప్ టు 10 centimeters దాకా. సో దిస్ కైండ్ ఆఫ్ మ్యూకస్ అన్నది మనకు ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో అవుతుంది. ఇది ఎందుకు ఇంత క్లియర్గా ఉంటుందంటే, గాడ్స్ క్రియేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంత థిన్గా ఉన్నప్పుడే స్పర్మ్స్ అన్నవి, అంటే కణాలు, హస్బెండ్ నుంచి వచ్చే కణాలు వైఫ్ ఎగ్ వరకు రీచ్ అవ్వడానికి సర్విక్స్ పెనిట్రేట్ అవ్వాలి. కాబట్టి అప్పుడు ఇలా థిన్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నువ్వు ఆఫ్టర్ ఓవ్యులేషన్ ఏమవుతుందంటే, ఇదే డిశ్చార్జ్ కొంచెము వైటిష్ అండ్ థిక్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ టైంకి ఒక ఎగ్ రిలీజ్ అయిపోయి లేడీ బాడీలో ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వచ్చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు గర్భసంచి మూతి సర్విక్స్లో ఒక ప్లగ్ ఆఫ్ సర్వైకల్ మ్యూకస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఎంటర్ కావద్దు. ఇన్ ది ఈవెంట్ దట్ ఆ లేడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎంబ్రియో వచ్చి గర్భసంచులు అతుక్కుంది అనుకోండి, ఈ టైంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ డిశ్చార్జ్ అనేది మనకు థిక్ అయ్యి ప్లగ్ ఆఫ్ మ్యూకస్ లాగా తయారవుతుంది. అండ్ టువర్డ్స్ ది ఎండ్, ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ ఏం లేదు, ఇంకా పీరియడ్ వస్తుంది అన్న టైంలో కూడా డిశ్చార్జ్ అనేది బాగా ఇట్లనే ఈ క్రీమీ ఉండి థిక్గా ఉండి కొంచెం ఇంకా కూడా అబండెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఐ టోల్డ్, ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద సైకిల్ ప్రతి లేడీలో జరుగుతూ ఉంటాయండి. అండ్ ఈ మిడ్ సైకిల్లో కొంతమందికి, ఫ్యూ లేడీస్లో కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో ఫ్యూ లేడీస్ ఆప్ట్ ఫర్ ప్యాంటీ లైనర్స్ అనమాట. నౌ దిస్ ఈజ్ అబౌట్ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్. అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అని ఎప్పుడు అంటామంటే, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇదే అమౌంట్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ కొంచెం అబండెంట్గా ప్రొడ్యూస్ అయినప్పుడు. అండ్ సెకండ్ వచ్చేసి డిశ్చార్జ్తో పాటు కొన్ని అడిషనల్ కంప్లైంట్స్ ఉంటాయి లేడీకి. ఎటువంటి కంప్లైంట్స్ అంటే, ఒకటి వచ్చేసి పొట్ట నొప్పి కంప్లైంట్ చేస్తుంది, లోవర్ అబ్డామినల్ పెయిన్. సెకండ్ వచ్చేసి కొంచెం ఫౌల్ స్మెల్ అని చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కొంచెం ఇచ్చింగ్ అంటుంది ఆ రీజన్లో. ఫోర్త్ వచ్చేసి స్లైట్ అమౌంట్ ఆఫ్ ఒక లో గ్రేడ్ ఫీవర్ ఉండడము. నెక్స్ట్ బర్నింగ్ మిక్చురేషన్, అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట. అండ్ ఆ రీజన్లో, అంటే వెజైనా దగ్గర కానీ బయట లెబియా మీద కానీ తనకు సర్టెన్ బ్లిస్టర్స్ లేదా వెసైకిల్స్ ఉంది అనడము. ఇలా అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఉంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇవాల్యుయేట్ అనమాట, లేడీని ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, అటువంటి ఇన్ఫెక్షన్కి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా అన్నది చూసుకోవాలి. నువ్వు వెజైనల్ డిశ్చార్జ్ ఒక్కొక్క ఇన్ఫెక్షన్కి వేరే వేరే రకాలుగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ వచ్చేసి ఒక మిల్కీ అండ్ థిక్ కర్డీ డిశ్చార్జ్ ఉంది అనుకోండి, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాండిడా అంటారు. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే, ఒకటి వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్. సెకండ్, లేడీస్ ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి బర్త్ కంట్రోల్ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటున్నారో వాళ్ళలో చూస్తాము. థర్డ్ వచ్చేసి లాంగ్ స్టాండింగ్ హిస్టరీ ఆఫ్ అన్కంట్రోల్డ్ షుగర్స్, అంటే డయాబెటీస్ ఉంది, కంట్రోల్లో లేదు షుగర్ అన్న వాళ్ళలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది వేరే ఆటో ఇమ్యూన్ రీజన్స్ వల్ల కానీ, వేరే అదర్ మెడికల్ కండిషన్స్ వల్ల కానీ, స్టెరాయిడ్స్ లాంగ్ టర్మ్గా తీసుకుంటున్న వాళ్ళలో కూడా
ఈ ఇన్ఫెక్షన్ ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉండేది మనం చూస్తాం. అండ్ ఆల్సో ఇన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, అంటే ఎయిడ్స్తో ఏమైనా బాధపడుతున్న లేడీస్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువగా చూస్తాం. దిస్ ఇస్ ఫస్ట్ వన్. నా సెకండ్ వచ్చేసి కొంచెం లిటిల్ పేల్ yellowish డిశ్చార్జ్ ఉంటుంది అండ్ ఫౌల్ స్మెల్ కంప్లైంట్ చేస్తారండి. అండ్ ఈ కేసెస్లో మనం దీన్ని బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాం. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటే మనకు ఈ వెజైనా సర్విక్స్లో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ అమౌంట్ ఆఫ్ సెక్రీషన్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది చాలా రకాలుగా ఈ వెజైనల్ డిశ్చార్జ్. ఒకటి మనకు ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్లో లూబ్రికేషన్ కోసం కావచ్చు, లేదా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మైల్డ్ గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే బాడీ కాంబాట్ ఫైట్ చేయడానికి అవసరం ఉంటుంది. అండ్ అడిక్వేట్ కరెక్ట్ లెవెల్స్ ఆఫ్ pH మెయింటైన్ చేయడానికి. సో హెల్తీ బ్యాక్టీరియా అన్నవి మనకు ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట వెజైనా సర్విక్స్లో. బట్ ఏ రోజైతే మనకు ఈ హెల్తీ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయ్యి అండ్ సర్టెన్ పెథలాజికల్ బ్యాక్టీరియా వస్తాయో అప్పుడు మనకు ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అన్న ప్రాబ్లం మనకు మొదలవుతుంది. సో వాళ్ళలో ఏమవుతుందంటే కొంచెం ఈ డిశ్చార్జ్తో పాటు లిటిల్ ఫౌల్ స్మెల్ కూడా వాళ్ళకు వాసన అన్నది వస్తుంది అనమాట. వీళ్ళలో ఇవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది బ్యాక్టీరియల్ వెజైనోసిస్కి. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి లైక్ మెట్రోనిడజోల్ అని చెప్పి. సో ఆ పర్టిక్యులర్ డోసేజ్ అండ్ డాక్టర్ చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం వాళ్ళకు సాల్వ్ అవుతుంది. ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఇలానే yellowish డిశ్చార్జ్తో పాటు వాసనతో పాటు కొంచెం పెయిన్ కూడా కంప్లైంట్ చేస్తారు. అండ్ ఇన్ఫ్లమేషన్, అంటే వెజైనా అండ్ ఆ రీజన్ అంతా కూడా బాగా రెడ్గా అయిపోతుంది, బాగా స్వోలెన్ అవుతుంది. ఈ కేసెస్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రైకోమోనియాసిస్కి కూడా మనకు యాంటీబ్యాక్టీరియల్ మనకు యాంటీబ్యాక్టీరియల్ టాబ్లెట్స్ అవి ఉంటాయండి. అవి తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈ డిశ్చార్జ్తో పాటు ఎవరిలో అయితే మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు లోకల్గా బ్లిస్టర్స్ ఏమైనా కనపడుతున్నాయి అనుకోండి, మనం పెట్టుకోవాల్సిన సస్పెషన్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్, హెర్పిస్ అంటారు. సో ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఉంది అన్న వాళ్ళకి మనము యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాము. అండ్ యాంటీవైరల్ డ్రగ్స్తో డెఫినెట్గా సిమ్టమాటిక్గా కూడా వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తాం ఇన్ సమ్ టైమ్. ఫ్యూ మెంబర్స్ ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ ఆ సర్విక్స్ వెజైనాకి లోకలైజ్డ్గా ఉండకుండా పైకి అసెండ్ అవుతుంది. అంటే గర్భసంచి లోపల వెళ్ళి గర్భసంచి లైనింగ్ని దెబ్బతీస్తుంది, ట్యూబ్స్లోకి వెళ్తుంది, ట్యూబ్ లైనింగ్ని దెబ్బతీస్తుంది. అండ్ దాని నుంచి ఇంకా కూడా ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో ఏమవుతుందంటే డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్, ఇచ్చింగ్తో పాటు లేడీ ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ కంప్లైంట్స్ ఏం చేస్తుందంటే ఫీవర్ అని చెప్తుంది, కొంచెం అబ్డామెన్ పొట్ట నొప్పి అని చెప్తుంది. ఇలాంటి కేసెస్లో కొన్ని ఓరల్ ట్యాబ్లెట్స్తోనే సబ్సైడ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో IV యాంటీబయాటిక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఫ్యూ కేసెస్లో ఏమవుతుందంటే గర్భసంచి వెనకల ఈ ఇన్ఫెక్షన్ అంతా చీములాగా తయారయ్యి ఒక చోట చేరుకొని పెల్విక్ యాబ్సెస్ అనేది ఫామ్ వస్తుంది. ఈ పెల్విక్ యాబ్సెస్ వల్ల లేడీకి కంటిన్యూస్గా ఒక స్టాబింగ్ పెయిన్ ఉండడము ఆ రీజన్లో, అండ్ హస్బెండ్తో కలుసుకున్నప్పుడు కూడా ప్రతిసారి పెయిన్ అని కంప్లైంట్ చేయడము, అండ్ అది కాకుండా లిటిల్ తనకు డయేరియా, లూజ్ మోషన్స్ అన్న ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. ఈ కేసెస్లో స్లైట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అనమాట. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ చీము అదంతా ఏదైతే ఉందో లోకలైజ్డ్ కలెక్షన్ మనము దాన్ని బయటికి ఆస్పిరేట్ చేసేసి తనని యాంటీబయాటిక్స్ మీద పెడితే ఈ ఎంటైర్ కండిషన్ ఏదైతే ఉందో తనకు సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం అనేది. సో వెజైనల్ డిశ్చార్జ్ అన్ని కేసెస్లో ప్రతి కేసులో వెజైనల్ డిశ్చార్జ్ అనేది హార్మ్ఫుల్ అని కాదండి. వెజైనల్ డిశ్చార్జ్ ఈజ్ దేర్, ఇట్స్ హెల్తీ ఇన్ ద నార్మల్ అమౌంట్స్. కానీ ఎప్పుడైతే మనకు ఎప్పుడు ఉన్నదానికి భిన్నంగా ఏదైనా ఎక్కువగా అవుతుంది లేదా ఇలాంటి ఎక్స్ట్రా అడిషనల్ కంప్లైంట్స్, ఇచ్చింగ్ కానీ ఏమైనా స్మెల్ వస్తుంది అని చెప్పడం కానీ, పొట్ట నొప్పి వస్తుందని కానీ ఇలా ఏమన్నా ఉంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ నార్మల్. డెఫినెట్గా మీరు మీ క్లినిషియన్ని కన్సల్ట్ అవుతే ఆ ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ.